నేతలు వీడిన వైసీపీని ఫామ్లో ఉంచుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించిన 15 మంది ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్ళినా, మరో 15 మంది ఎమ్మెల్యేలను ఇతర స్థానాల్లోకి మార్చిన డజను మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో పార్టీని మంచి ఫామ్లో ఉంచుతున్నారన్న విషయాన్ని తెలియజేశారు రాజకీయ విశ్లేషకులు. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీలు తమ జాబితాలను ప్రకటించిన తర్వాత తమ పార్టీల్లోనే అసమ్మతిని, తిరుగుబాటును ఎదుర్కొనలేక సతమతమవుతున్నారు. దీంతో మెగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ ఆధిక్యత కనబరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి 151 మంది ఎమ్మెల్యేల్లో జగన్కు ఎదురుగా మాట్లాడగలిగే ఎమ్మెల్యేలు లేకపోవడం విశేషం. పైగా కూటమిలో ప్రతి ఎమ్మెల్యే అసమ్మతిని వ్యక్తపరుస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్సభ స్థానాలకు 24 పేర్లను జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అనకాపల్లి లోక్సభ స్థానానికి అభ్యర్థి పేరును ఆయన ఇంకా ప్రకటించలేదు. టీడీపీ 3 జాబితాలను, జనసేన 1 జాబితాను అధికారికంగా విడుదల చేసింది. అనేక పేర్లకు క్లియరెన్స్ ఇచ్చింది. బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితాను ప్రకటించలేదు. ఎన్డీఏ ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి 2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సయోధ్య కోసం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జనసేన వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తిని కనబరచలేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణమరాజు చేసిన కృషి వల్ల టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం తథ్యమైంది. జగన్ రెడ్డి 15 మంది ఎమ్మెల్యేలను ఇతర నియోజకవర్గాలకు బదిలీ చేశారు. 81 మంది అభ్యర్థులను మార్చారు. కొందరికి టికెట్లు నిరాకరించిన జగన్ రెడ్డి శాసనసభల మధ్య సామరస్యాన్ని విజయవంతంగా పరిష్కరించారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాకపోతే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది.